హాయ్ హలో నమస్తే. నేను మీ ఎడప వినీత్. ఈరోజు నేను చెప్పే పాడ్కాస్ట్ గాడిచెర్ల హరి సర్వోత్తమరావు. స్వాతంత్ర సమరయోధుడిన ఆంధ్రులలో మొట్టమొదటి రాజకీయ ఖైదీగా పేరు పొందిన గాడిచెర్ల సర్వోత్తమరావు 1883 సెప్టెంబర్ 14 నుండి 1960 ఫిబ్రవరి 29 వరకు ఉన్నారు. 1960 ఫిబ్రవరి 29 చనిపోయారు. స్వాతంత్ర సమరయోధుడిగా, పత్రికా రచయితగా, సాహితీకారుడిగా, గ్రంథాలయోద్యమ నాయకుడిగా ఆయన తెలుగు జాతికి బహుముఖ సేవలు అందించారు. ఆంగ్ల పదం ఎడిటర్కు సంపాదకుడు అనే తెలుగు పదాన్ని ప్రవేశించిన మొట్టమొదటి వ్యక్తి గాడిచెర్ల హరి సర్వోత్తమరావు. సెప్టెంబర్ 14, 1883 కర్నూలులో పుట్టారు. ఫిబ్రవరి 29, 1960లో చనిపోయారు. ప్రసిద్ధి అంటే స్వాతంత్ర సమరయోధుడు, పాత్రికేయుడు, గ్రంథాలోద్యమ నాయకుడు అని చెప్పొచ్చు మనం. ఈయన తండ్రి వెంకట్రావు గారు, తల్లి భగీరథీబాయి గారు. ఈయన 1883 సెప్టెంబర్ 14 కర్నూలులో భాగీరథీబాయి వెంకట్రావు దంపతులకు జన్మించారు. వారి పూర్వీకులు కడప జిల్లా సింహాద్రిపురం గ్రామానికి చెందినవారు. రాయలసీమ వాసి ఈయన. వారిది పేద కుటుంబం. కర్నూలు, గుత్తి, నంద్యాలలో ప్రాథమిక ఉన్నత విద్య చదివాడు. ఇంకా చదువుకునే ఆర్థిక స్తోమత లేకున్నప్పటికీ ప్రతిభా పారితోషికాల సహాయంతో 1906లో మద్రాసులో ఎంఏ డిగ్రీ పూర్తి చేశాడు. తర్వాత రాజమండ్రిలో ఉపాధ్యాయ శిక్షణ పొందుతుండగా 1907లో స్వాతంత్రోద్యమంలో ప్రవేశించాడు. రాజమండ్రిలో బిపిన్ చంద్రపాల్ చేసిన ఉపన్యాస స్ఫూర్తితో విద్యార్థులందా వందే మాతరం బ్యాడ్జీలు ధరించి తరగతికి వెళ్లారు. వీరికి నాయకుడైన సర్వోత్తమరావు కళాశాల నుండి బహిష్కరించడమే కాక ఆయనకు ఎక్కడా ఉద్యోగం ఇవ్వరాదని ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఆ తర్వాత ఆయన పత్రికా రంగంలోకి అడుగుపెట్టాడు. ప్రకాశం పంతులు ప్రారంభించిన స్వరాజ్య అనే తెలుగు పత్రికను ఆయన దగ్గరుండి చూసుకునేవాడు. సహ సంపాదకుడిగా కూడా చేరాడు. దానిలో బ్రిటిష్ పాలనపై విమర్శలు ప్రచురించేవాడు. 1908లో తిరునెల్వేలిలో పోలీస్ కాల్పుల్లో 3 మరణించినప్పుడు క్రూరమైన విదేశీ పులి, క్రూయల్ ఫారెన్ టైగర్ అనే పేరుతో ఆయన రాసిన సంపాదకీయంపై ప్రభుత్వం కోపగించుకుంది. ఆయనకు 3 ఏళ్ల ఖైదు విధించింది. ఆ విధంగా ఆయన ఆంధ్రులలో ప్రప్రథమ రాజకీయ ఖైదీ అయ్యాడు. వెల్లూరు జైలులో బందిపోట్లు, గజ దొంగలు ఉండే గదిలో ఆయనను బంధించి అమానుషంగా వ్యవహరించింది. బ్రిటిష్ ప్రభుత్వం జైలు నుండి విడుదలయ్యాక కూడా ఆయనపై ప్రభుత్వ నిఘా ఉండేది. ప్రజలు ఆయనతో మాట్లాడడానికి కూడా భయపడేవారు. 1914లో బాలగంగాధర తిలక్ యొక్క హోమ్ రూల్ లీగ్ ఆంధ్ర రాష్ట్ర కార్యదర్శిగా విస్తృతంగా ప్రచారం చేశాడు. 1924లో కాకినాడలో జరిగిన కాంగ్రెస్ సభల సమయంలో హిందుస్థానీ సేవాదళ్ ఏర్పాటులో ఆయన ప్రముఖ పాత్ర వహించాడు. 1927లో కాంగ్రెస్ అభ్యర్థిగా నంద్యాల నియోజకవర్గం నుండి మద్రాసు కౌన్సిల్కు ఎన్నికయ్యాడు. ఆంధ్ర విశ్వవిద్యాలయ సెనేట్ సభ్యునిగా కూడా పనిచేశాడు. 1930 నుండి రాజకీయ కార్యక్రమాలు తగ్గించుకుంటూ తనకెంతో ప్రీతిపాత్రమైన గ్రంథాలయోద్యమం వైపు దృష్టి మరల్చాడు. ఆంధ్ర గ్రంథాలయ సంస్థకు 1934 నుండి జీవితాంతం అధ్యక్షుడిగా ఉన్నాడు. గ్రంథాలయ కార్యకర్తలకు, వయోజన విద్యా ఉపాధ్యాయులకు ఉపయోగపడే పుస్తకాలు రచించాడు. వారికి శిక్షణా శిబిరాలు నిర్వహించాడు. ఆంధ్ర రాష్ట్ర ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించాడు. 1952లో జరిగిన అఖిలపక్ష సదస్సుకు ఆయన అధ్యక్షత వహించాడు. దాని తరపున రాష్ట్రమంతటా విస్తృతంగా పర్యటించి ఉద్యమాన్ని తీవ్రతరం చేశాడు. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రమే కాక సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటుకు కూడా ఈయన పావులు కదిపాడు. 1960 ఫిబ్రవరి 29 గాడిచెర్ల సర్వోత్తమరావు మరణించాడు. ఆయన స్మారకార్థం విజయవాడలో సర్వోత్తమ భవనం వెలిసింది. ఈయన అనేక రచనా వ్యాసంగాలు కూడా చేశాడు. పత్రికా రచయితగా, సంపాదకుడిగా, పుస్తక రచయితగా ఆయన చేసిన కృషి బృహత్తరమైంది. తెలుగుతో పాటు ఇంగ్లీష్, తమిళం, మరాఠీ మొదలైన భాషలు కూడా ఆయనకు వచ్చేవి. ఎంఏ చదివే రోజుల్లోనే మొదలైన ఆయన సాహితీ వ్యాసంగం జీవితాంతం కొనసాగింది. ఎన్నో కొత్త పదాలు సృష్టించాడు. ఆయన సాహిత్య కృషిలో కొన్ని విశేషాలు మనం చెప్పుకోవాలంటే, ప్రముఖ దినపత్రిక ఆంధ్రపత్రికకు ఆయన తొలి సంపాదకుడు. ది నేషనలిస్ట్, మాతృసేవ, అడల్ట్ ఎడ్యుకేషన్ రివ్యూ, కౌముది, ఆంధ్ర వార్త అనే పత్రికలకు కూడా సంపాదకత్వం నిర్వహించాడు. మహిళల సమస్యల పరిష్కారం కోసం సౌందర్యవల్లి అనే పత్రిక నడిపాడు. జిహెచ్ఎస్ పేరుతో హిందూ పత్రికకు వ్యాసాలు రాశాడు. స్పిరిచువల్ స్వదేశీ నేషనలిజం అనే పుస్తకం రాశాడు. ఆయన రాసిన శ్రీరామచరిత్ర అనే పుస్తకాన్ని 11వ తరగతి ఉపవాచకంగా ప్రభుత్వం తీసుకుంది. ఆయన రచించిన పౌర విద్య అనే పుస్తకాన్ని మద్రాసు ప్రభుత్వం 1 నుండి 6 తరగతుల వరకు పాఠ్యపుస్తకంగా నిర్ణయించింది. ఆయన రాసిన అబ్రహం లింకన్ చరిత్ర 1907 అనే పుస్తకాన్ని
కొమ్మరాజు వెంకటలక్ష్మణరావు సంకలించి విజ్ఞాన చంద్రిక గ్రంథమాలలో భాగంగా ప్రచురించారు. వయోజన విద్య అనే తెలుగు పుస్తకాన్ని రచించాడు. దీని మొదటి, రెండవ పుస్తకాలని ఆంధ్రదేశ గ్రంథాలయ సంఘం బెజవాడ వారు 1941, 1953లలో ముద్రించారు. తన సాహిత్య కృషిలో భాగంగా హరిసర్వోత్తమరావు కొత్త పదాలను సృష్టించాడు. మచ్చుకు, కొన్ని రాయలసీమకు ఆ పేరు పెట్టింది అతనే. 1928లో కర్నూలు జిల్లా నంద్యాలలో జరిగిన ఆంధ్ర మహాసభలో ఆయన ఈ పేరు పెట్టాడు. అప్పటి వరకు దీన్ని దత్తమండలం అని పిలిచేవారు. ఇప్పుడున్న రాయలసీమ పేరు దత్తమండలం. అది ఈ మధ్యకాలంలో ఎవరికీ తెలియదు, ఇప్పుడున్న యువతకి. కాబట్టి రాయలసీమకు పేరును మొట్టమొదట సూచించింది చిలుకూరి నారాయణరావు గారు అయితే, నాడు జరిగిన సభలో గాడిచెర్ల చిలుకూరి నారాయణరావు చేసిన సూచనను ప్రతిపాదించారు. అప్పటికే రాయలసీమ పదం పర్యవ్యాప్తి చెంది ఉండడంతో సభ అందుకు ఏకగ్రీవం ఆమోదం తెలిపింది. ఆంధ్రదేశాన్ని కాకతీయ, ముసునూరి సార్వభౌముల పరిపాలన తరువాత విజయనగర వంశాలు పాలించాయి. రాయల కాలంలో సీడెడ్ ప్రాంతమని పెమ్మసాని, రావెళ్ళ, సాయపనేని వంశాలు పాలించాయి. ఏనాటి నుండో తెలుగు ప్రాంతం అంతా ఆంధ్రదేశంగా పిలువబడింది. రాయలకు ఆంధ్రభోజ బిరుదులు ఉండటం, సీడెడ్ ప్రాంతంలో రాయల ప్రభావం ఎక్కువగా ఉండటం, అక్కడ బలిజలు రాయుల ఆస్థాన వంశంగా ఉండడం, ఆంధ్రదేశంలోని అనంతపురం, కర్నూలు, చిత్తూరు, కడప జిల్లాలకు రాయలసీమ పేరు ప్రస్తావించడం జరిగింది. రాయలసీమగా ప్రకటించమని కొందరు, అలాగే విజయనగరానికి గుండెకాయ లాంటి గండికోట నుండి ఏలి రక్షణ వలయములా పోరాడిన పెమ్మసాని యోధుల పేరు పెట్టాలని కొందరు ప్రస్తావించారు. సంపాదకుడు భావకవిత్వం అనే పదాలను పరిచయం చేసింది కూడా గాడిచెర్ల మాత్రమే. గాడిచెర్ల గురించి ప్రముఖ కవి కాళోజీ నారాయణరావు చెప్పిన ఒక చిన్న కవిత చెప్పి నేను ముగిస్తాను. వందే మాతరం అనగానే వచ్చి తీరు ఎవని పేరు, వయోజన విద్య అనగానే వచ్చి తీరు ఎవని పేరు, గ్రామ గ్రామమున వెలసిడి గ్రంథాలయమనకి గుడి, అరగని తరగని ఒడవని అక్షర దానం ఎవనిది, 60 ఏండ్లు ప్రజల కొరకు అరిగిన కాయం ఎవనిది, తన బొరువును మోయలేని తనువును చాలించినడెవడు, తరతరాలు ఎవని మేలు తలుచుచు పొరలుచు నుండును, అందరికెవనితో పొత్తు, అఖిలాంధ్ర బెవని సొత్తు, ఏ స్థాన కవిని నేనో ఆ స్థాన దీసుడెవడు, వయోవృద్ధుడకు యువకుడు వాస్తవ జీవితమతనిది, హరి సర్వోత్తముడతడు, ఆంధ్రుల పాలిట దేవుడతడు. ఇది కాళోజీ నారాయణరావు గాడిచెర్ల గారి గురించి చెప్పిన కవిత. తనను విమర్శించిన హరిసర్వోత్తమరావుని గురించి మహాత్మా గాంధీ అన్న మాట ది బ్రేవ్ సర్వోత్తమరావు అని. ఎందుకంటే ఇలాంటి వారు ఎందరో మహానుభావులు మనకి అందుబాటులో లేకపోయినా వారు రచించిన పుస్తకాలు, వాళ్ళు చేసిన గొప్ప పనులు, వాళ్ళ స్ఫూర్తి మిగిలే ఉంది. కాబట్టి ఇలాంటి వారిని మనం మున్ముందు తరాలకి పరిచయం చేసి తెలియపరచాలి అనుకుంటే నా యొక్క పోడ్కాస్ట్లని లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి పోడ్కాస్ట్ల కోసం నా ఛానల్ని చూడండి, వినండి. థ్యాంక్ యూ. జై హింద్.